ఓం శాంతి 10/5/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 30/1/2010 4 సబ్జెక్టులలోనూ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగించండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచపు రచయిత అయిన బాప్దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచంలోనే విశేషమైన ఆత్మలు. కోట్లల్లో కొంతమంది ఆత్మలు, ఎందుకంటే సాధారణ తనువులో విచ్చేసిన తండ్రిని గుర్తించారు. బాప్దాదా కూడా హృదయంలో ఇముడ్చుకునే పిల్లలకు హృదయం నుండి హృదయపూర్వకమైన ప్రేమనిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రికి ప్రియమైన వారమని, హృదయంలో తండ్రిని ఇముడ్చుకున్నాము అని అనుభవం చేస్తున్నారు కదా. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా ప్రియమైన వారు, సర్వులకు ప్రియులు. మేము యోగి జీవితాన్ని గడిపే వారము అని పిల్లలైనా మీరందరూ సర్వాత్మల ముందు ఛాలెంజ్ చేశారు. కేవలం యోగం జోడించేవారు కాదు, కానీ యోగి జీవితాన్ని గడిపేవారు. జీవితము అనేది 2-4 గంటలు మాత్రమే ఉండదు. జీవితము అంటే అది సదాకాలానికి ఉంటుంది. కనుక నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ యోగి జీవితాన్ని గడిపే నిరంతర యోగులు. యోగంలో కూర్చున్నా, ఏదైనా కర్మ చేస్తూ ఉన్నా కానీ మీరు కర్మయోగులు. మీ జీవిత లక్ష్యమే సదా యోగి. మరి ఈ విధమైన యోగి జీవితాన్ని, న్యాచురల్ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏం చూశారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానధారులు, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహభావము రాలేదు. ఆది నుండి అంతిమం వరకు, అనగా ఇప్పటి వరకు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి భిన్న భిన్న స్వమానాలు ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని ఒక్కొక్క స్వమాన మాలను తిప్పినట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయ్యి స్వమానంలో లౌలీనమైపోతారు. కానీ బాప్దాదాకు పిల్లలలోని ఒక విషయం ఇప్పటికీ నచ్చటం లేదు. అది ఏదో మీకు తెలుసా? మాకు స్వమానంలో స్థితం అవ్వటంలో అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది. స్థితం అవ్వాలి అని అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు. కనుక సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లల శ్రమను చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ప్రేమలో లోపం ఉన్నట్లు. శరీర విషయాలకు వస్తే, నేను చాలా గొప్ప ధనికుడిని, లేదా నేను మర్యాదస్తుడు, లేదు ఆశించడము మర్యాద గౌరవము, లేదు లేకపోవడము అనుకోవడం. నాకు ఇది లేదు, నేను చాలా పేద, లేదంటే నాకెవరు మర్యాద గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటివన్నీ చాలా చాలా అనుకుంటూ ఉంటారు. దీన్ని శరీరానికి సంబంధించినటువంటివి, ఆత్మకు సంబంధించినటువంటివి, స్వంతానికి సంబంధించినటువంటిది. స్వమానము, స్వయానికి గౌరవం ఇచ్చుకుంటే చాలా శాంతి స్థితిలో, ఆనందంలో ఉండగలం. అదే బాబా చెప్తూ ఉన్నారు, ఎందుకు శ్రమ అవుతోంది? మిమ్మల్ని మీరు గొప్పగా భావిస్తే ఆత్మను ఎంత ఆనందంగా శాంతిలో అతీంద్రియ సుఖంలో ఉండగలరు. అక్కడ శ్రమ ఎందుకు? ఈరోజు అమృతవేళ బాప్దాదా నలువైపులా దేశ విదేశాలలోని బ్రాహ్మణ పిల్లల వద్దకు చక్కర వేసేందుకు వెళ్ళారు. అప్పుడేం చూశారు? కొంతమంది పిల్లలు స్వమానంలో కూర్చొని ఉన్నారు. నేను బాప్దాదా హృదయ సింహాసన అధికారిని
అని ఆలోచిస్తున్నారు. ఇది స్వమానమే. ఆలోచిస్తూ కూడా ఉన్నారు, స్వమానంలో స్థితమయ్యే పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ ఏ లోపాన్ని తండ్రి చూశారు? స్వమానం గుర్తు ఉంది, ఆలోచిస్తున్నారు, కానీ స్వమాన స్వరూపంగా అయ్యి, అనుభవీ మూర్తిగా అయ్యి, అనుభవం యొక్క అథారిటీ స్వరూపంగా అవ్వటంలో లోపం కనిపించింది. అలాగే నేను శ్రేష్ఠ ఆత్మను, ఆ స్థితిలో స్థితం కావాలి, శ్రేష్టంగా ఉండాలి. నేను మహాన్నాత్మ, నేను దేవాత్మ, నేను ఇష్టదేవి ఆత్మ, ఇవన్నీ కూడా స్వమానాలే. దానిలో ఉండిపోవాలి, అలాగే ఉండిపోవాలి. ఎందుకంటే అథారిటీలు అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నింటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. ఈ స్వమానాల అనుభూతిని ఆల్మైటీ అథారిటీ తండ్రి ఇచ్చారు. మీరు శ్రమ చేస్తున్నారు, కానీ అనుభవ స్వరూపంగా అవ్వలేదు. బాప్దాద ఏం చూశారు అంటే, కూర్చుంటున్నారు, ఆలోచిస్తున్నారు కూడా, కానీ కొద్దిమంది మాత్రమే అనుభవీ స్వరూపులుగా అవుతున్నారు. అనుభవంలో ఏ ప్రకారమైన దేహ అభిమానమైన కొద్దిగా కూడా తన వైపుకు ఆకర్షితం చేయలేదు. కనుక అనుభవీ స్వరూపులుగా అయిపోండి. కర్మ చేస్తూ కూడా కర్మయోగం యొక్క కర్మతో పాటు యోగం కూడా అనుభవ స్వరూపంలో నిమగ్నం కండి. ఇప్పుడు ఇది చాలా చాలా అవసరం. స్వరూపంలో స్థితం కావాలి. ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్ట్లో అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. 1 జ్ఞానము, 2 యోగము, 3 ధారణ, 4 సేవ. ఈ 4 సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. అనుభవీలను మాయ కూడా కదిలించలేదు. కనుక బాప్దాదా ఈరోజు పిల్లలందరినీ అనుభవీ స్వరూపులుగా చూడాలనుకుంటున్నారు. వినటము మరియు ఆలోచించడంలో తేడా ఉంది, కానీ అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. ఏదైతే ఆలోచిస్తారో, ఏ స్వమానంలో స్థితం అవ్వాలి అని కోరుకుంటారో, దాని అనుభవ స్వరూపంలో స్థితమైపోవాలి. నేను శాంతి స్వరూపాత్మను, ఈ స్వమానంలో స్థితం కావాలి అనుకుంటే ఆ అనుభవ స్వరూపంలో స్థితం కావాలి. అనుభవీలను ఎవ్వరూ కదిలించలేరు. ఎందుకంటే 1 స్వమానము మరియు 2 దేహభానము, 2 ఉన్నాయి. ఎక్కడ స్వమాన స్వరూపం ఉంటుందో, స్వమానం యొక్క అనుభవంలో స్థితమై ఉంటారో, అక్కడ దేహాభిమానం రాలేదు. ఉదాహరణకు అంధకారం ఉంది అనుకోండి. మీరు లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయగానే అంధకారం ఆటోమేటిక్గా మాయమైపోతుంది. అంధకారాన్ని తొలగించడానికి, అంధకారాన్ని పారద్రోలడానికి శ్రమించాల్సిన అవసరం ఉండదు. స్విచ్ ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు స్వమానం అనే సీటుపై అనుభవము అనే స్విచ్ ఆన్ అయి ఉంటే ఏ ప్రకారమైన దేహభానము రాలేదు. భిన్న భిన్న ప్రకారాల దేహభానం కూడా ఉంది. మరియు బాబా మనకు భిన్న భిన్న ప్రకారాల స్వమానాలు కూడా ఇచ్చారు. స్వమానాలను తెలుసుకున్నారు, పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ అనుభవం యొక్క పురుషార్థం చేయటం మరియు అనుభవీ స్వరూపంగా అవ్వడం, ఇందులో తేడా ఉంది. అందుకే శ్రమ చేయాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు సమయానుసారం తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని సంపన్నం చేసే సమయంలో ఇలా పిల్లలు శ్రమ చేయటం బాప్దాదాకు నచ్చటం లేదు. నేను కర్మయోగి జీవితాన్ని గడుపుతున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. జీవితం అనేది న్యాచురల్గా మరియు సదాకాలానికి ఉంటుంది, అప్పుడప్పుడు కాదు. ఇటువంటి అనుభవీ స్వరూపులుగా అవ్వండి. ఏదైతే యోగి జీవితం యొక్క లక్ష్యం ఉందో, అనుభవీ మూర్తులుగా అయ్యే లక్ష్యం ఉందో, ఆ లక్ష్యం సంపన్నమైందా?
సదా మస్తకము ద్వారా మెరుస్తున్న ప్రకాశము స్వయానికి కూడా అనుభవం అవ్వాలి. స్వయం కూడా ఆ స్వరూపంలో స్థితం కావాలి. స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి చేసే వారిగా కాదు, స్మృతి స్వరూపంలో ఉండాలి. స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేదా అనే దానికి రుజువు ఏమిటి అంటే, ఎక్కడైతే స్మృతి యొక్క అనుభవి స్వరూపం ఉంటుందో అక్కడ ప్రతి కార్యాన్ని చేస్తూ కూడా స్వయంలో సమర్థత అనుభవం అవుతుంది. కార్యాలు భిన్న భిన్నమై ఉండొచ్చు, కానీ అనుభవ స్వరూపం యొక్క స్థితి భిన్న భిన్నంగా ఉండరాదు. పిల్లలు శ్రమ ఎందుకు చేయాల్సి వస్తోంది అని బాప్దాదా చూశారు. అనుభవి స్వరూపంగా అవ్వటంలో నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉండటాన్ని చూశారు. బాప్దాదాకు పిల్లలందరి పట్ల గాఢమైన ప్రేమ ఉంది కనుక ప్రియమైన వారు శ్రమ చేయటాన్ని చూడలేరు. ఏదైనా సబ్జెక్ట్లో శ్రమ పడాల్సి వచ్చినా, అప్పుడప్పుడు అనే మాటను ఉపయోగించాల్సి వచ్చినా, అప్పుడప్పుడు చేస్తున్నాను, అప్పుడప్పుడు చేయడం లేదు అని, దానికి కారణం అనుభవి స్వరూపంగా అవ్వటంలో లోపం. పురుషార్థమైతే చేస్తున్నారు కానీ స్వరూపులుగా అవ్వలేదు. దేహ అభిమానము సమీపానికి కూడా రాలేనంతగా ఒక్క సెకండ్లో 4 సబ్జెక్టులలోనూ తమ స్వమానాల అనుభవి స్వరూపం యొక్క అనుభూతి కావాలి. ప్రకాశం ఎదురుగా అంధకారం నిలవలేదు. దానిని తొలగించాల్సిన అవసరం కూడా ఉండదు. న్యాచురల్గా ఎక్కడైనా అంధకారం ఉంది అంటే అక్కడ ప్రకాశం తక్కువగా అయినా ఉంటుంది, లేక అస్సలు లేకుండా అయినా ఉంటుంది. కనుక అన్నిటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ అనే గాయనం ఉంది. అనుభవాన్ని వేలాది మంది మార్చాలనుకున్నా మార్చలేరు. ఉదాహరణకు చక్కెర తీయగా ఉంటుంది అని మీరందరూ అనుభవం చేశారు కనుక ఈ విషయంలో వేలాది మంది మిమ్మల్ని అది చేదుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది అని మార్చాలి అనుకున్నా మీరు మారుతారా? మీకు అనుభవం అయిపోయింది చక్కెర తీయగా ఉంటుంది అని. ఎందుకంటే అనుభవం చేశారు, తిన్నారు. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4గింటిలో ఏ ఒక్క దానిలోనైనా శ్రమ అనిపిస్తే, అనగా దేనినైనా తొలగించుకోవటం, లేక సేవలో సఫలత, ధారణలో స్వభావ పరివర్తన, యోగంలో అచంచలంగా ఉండటం, యోగి జీవితాన్ని అనుభూతి చేయడం, ఇలా ఎందులోనైనా శ్రమ ఉంటే, అలా ఉండలేకపోతూ ఉంటే, ఎక్కడైనా అప్పుడప్పుడు అనే మాటను మాట్లాడుతున్నారు అంటే ఆ సబ్జెక్ట్లో మీరు అనుభవి మూర్తులుగా అవ్వలేదు అని అర్థం. అనుభవము అంటే అప్పుడప్పుడు ఉండడం కాదు, అది సహజ స్వభావంగా ఉంటుంది. కనుక శ్రమ చేయటానికి కారణమేంటో విన్నారా? ఎప్పుడైతే అనుభవం అనే సీటుపై సెట్ అయ్యి ఏదైనా వరదాన స్వరూపంలో అనుభవీలుగా అయ్యి అనుభవం చేస్తారో ఆ సమయంలో శ్రమ చేయాల్సి వస్తుందా? సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. ఏది చెప్పి జరగదు. ఎలాగైతే ఇప్పుడు ప్రకృతిలో ఆకస్మిక విషయాల ఆట నడుస్తోంది కదా, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు అది ప్రారంభమైంది. క్రొత్త విషయాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. కొంత సమయంలోనే లక్షల మంది ఆత్మలు వెళ్ళిపోయారు. రేపు మేము ఉంటామా లేదా అని వారికి ఏమైనా తెలుసా? ఇటువంటి అనేక ప్రమాదాలు భిన్న భిన్న స్థానాలలో అకస్మాత్తుగా జరగడం ప్రారంభమైపోయింది. గుంపులుగా ఒకే సమయంలో అనేకుల టికెట్ కట్ అవుతోంది, అంటే శరీరం వదులుతున్నారు. మరి ఇలాంటి సమయంలో మీరు ఎవరు రెడీగా ఉన్నారా? ప్రయత్నిస్తున్నాను అని అయితే అన్నారు కదా. ఎవరు రెడీ అంటే అర్థం ఏదైనా వరదానము లేక స్వమానం గురించిన సంకల్పం చేయగానే ఆ స్వరూపంలోకి వచ్చేయాలి. అందుకే బాప్దాదా ఈరోజు ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు.
ఏ వరదానమునైనా ఫలీభూతం చేసి వరదానము లేక స్వమాన స్వరూపం యొక్క అనుభవిగా అవ్వగలరా? అవ్వాల్సిందే. ప్రయత్నిస్తున్నాము అని కాదు. ఒకవేళ ప్రయత్నించాలనుకున్నా ఇప్పటి నుండే చెయ్యండి. ఎందుకంటే చాలా కాలపు అభ్యాసం సమయానికి సహాయపడుతుంది. మీరు పురుషార్థులు కాదు, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండేవారు కాదు, అనుభవీలు. ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీని మీ అందరికీ ఆల్మైటీ అథారిటీ తండ్రి ఇచ్చారు. మీరందరూ దేహభానం యొక్క అనుభవీలుగా ఉన్నారు కనుక నేను ఫలానాను అని ఎప్పుడైనా దేహభానాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుందా? ఉదాహరణకు మీకు దేహం ఆధారంగా పేరు వచ్చింది కనుక నేను ఫలానా అనే దేహభాన ఉన్నట్లే కదా. ఒకవేళ వేలాది మంది మీ పేరు ఫలానా కాదు, మీ పేరు ఇది అని పేరు మార్చి చెప్తే మీరు అంగీకరిస్తారా? మీ పేరు మర్చిపోతారా? జన్మ తీసుకోగానే ఏ పేరు పెట్టారో ఆ దేహభానము చాలా పక్కాగా మరియు సహజంగా ఉంటుంది. మీ పేరుతో మరొకరిని పిలుస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని పిలవడం లేదు కానీ మీ పేరు కలిగిన మరొకరిని పిలుస్తున్నా కానీ మీ చెవులు పేరుని వినగానే నన్నే పిలుస్తున్నారు అని మీ అటెన్షన్ వెళ్తుంది కదా. కనుక దేహభావనం ఇంత పక్కాగా అయిపోయింది. అదేవిధంగా దేహి అభిమాని, స్వమానధారి, స్వరాజ్య అధికారిగా ఉండడం కూడా ఇంత పక్కాగా అయిపోవాలి. మా జీవితం పరివర్తన అయింది అని మీరు అంటారు కదా. మరి ఏ పరివర్తన తీసుకొచ్చారు? దేహభానం నుండి స్వమానధారిగా, స్వరాజ్య అధికారిగా అయిపోయారు కనుక నేను జ్ఞానస్వరూపంగా అయ్యానా, లేక జ్ఞానము వినిపించే వారిగా మాత్రమే అయ్యానా అని చెక్ చేసుకోండి. జ్ఞానము అంటే నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ రూపం ఏమిటి అంటే నాలెడ్జ్ ఈజ్ లైట్. జ్ఞానం అనేది ప్రకాశం. నాలెడ్జ్ ఈజ్ మైట్. జ్ఞానం అనేది శక్తి అని అంటారు. కనుక జ్ఞానస్వరూపంగా అవ్వటం అనగా ఏ కర్మ చేసినా అది లైట్ మైట్ కలిగి ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. దీనినే జ్ఞానస్వరూపంగా అవ్వటం అని అంటారు. జ్ఞానాన్ని వినిపించే వారిగా కాదు, జ్ఞానస్వరూపంగా అవ్వాలి. యోగ స్వరూపము అంటే కర్మేంద్రియాజీతులుగా అవ్వటం. ప్రతి కర్మేంద్రియంపై స్వరాజ్య అధికారము. దీనినే యోగము అనగా యుక్తియుక్త జీవితం అని అంటారు. ఒకవేళ ఇటువంటి జ్ఞానయోగ స్వరూపులుగా ఉన్నట్లయితే ప్రతి గుణం యొక్క ధారణ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రతి సమయము స్వతహాగానే సేవ జరుగుతుంది. సమయానుసారం మనస సేవ చేసిన, వాచ సేవ చేసిన, కర్మణ సేవ చేసిన, స్నేహ సంబంధాలలో చేసిన సేవ కూడా ప్రతి సమయం అఖండంగా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా మీ సోదరి కానీ సోదరుడు కానీ ఉదాసీనంగా ఉన్నారు, పురుషార్థంలో కొద్దిగా డల్గా ఉన్నారు, ఏదైనా సంస్కారానికి వశమై ఉన్నారు అనుకోండి, మీ సంపర్కంలో ఉన్న అటువంటి ఆత్మకు మీరు ఉత్సాహ ఉల్లాసాలిప్పించారు, సహయోగం ఇచ్చారు, స్నేహం ఇచ్చారు అంటే ఈ సేవా పుణ్యం కూడా మీ ఖాతాలో జమ అవుతుంది. పడిపోయిన వారికి పైకి లేపటాన్ని పుణ్యమని అంటారు. కనుక సంబంధ సంపర్కాలలో కూడా సేవ చేయటం అనేది సత్యమైన సేవాదారుల కర్తవ్యం. సేవ లభించినప్పుడు లేక ఎవరైనా సేవ ఇచ్చినప్పుడే సేవ చెయ్యాలి అని అనుకోకండి. మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో సేవ ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి. బాప్దాదా ఏం చూశారు అంటే చాలాసార్లు సంపర్కంలో ఉన్నవారి స్వభావ సంస్కారం కొద్దిగా ఉండాల్సిన విధంగా లేకుంటే వీరు ఇలాంటి వారే, వీరు మారరు,
వీరి సేవ చేయడం టైం వేస్ట్ అని సంకల్పాలు చేయటం ఇదేమైనా కరెక్టా? యథార్థమేనా? మేం ప్రకృతిని కూడా సతువు ప్రధానంగా చేసే వారము అని స్వయం గురించి భావిస్తున్నప్పుడు మరి వీరైతే మనుష్యాత్మలు, బ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు, కానీ సంస్కారానికి వశమై ఉన్నారు. ప్రకృతి యొక్క సంస్కారాన్ని మారుస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు వారైతే ప్రకృతికి పురుషుడు అనగా ఆత్మ మీ సంబంధంలో ఉన్నారు కనుక సత్యమైన సేవాదారులు తమ సేవా పుణ్యాన్ని సంపాదించుకునేందుకు శుభ భావనను తప్పకుండా ఉంచుకుంటారు. వీరు అలాంటి వారే. వీరు మారరు. ఇది శుభ భావన కాదు, ఇది సూక్ష్మమైన ద్వేష భావన. ఎంతైనా మీ సోదరులు నా బాబా అని వారు కూడా అంటున్నారు కదా. కనుక సత్యమైన సేవాదారులు శుభ భావనను ఇచ్చే సేవలో కూడా పుణ్యాన్ని సంపాదిస్తారు. అంత మాత్రం యోచన చేసిన క్రింద పడిన వారిని మరింత పడేయరాదు. మీరు వ్యర్థమైన ఆలోచనలు వారి గురించి చేస్తూ పైకి లేపాలి, సహాయం చేయాలి. ఇలాంటి వారిని సత్యమైన సేవాదారులు, పుణ్యాత్మలని అంటారు. సేవలో ఇంతటి ఉత్సాహం ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇలాంటి వారిని అనుభవం యొక్క అథారిటీ కలిగిన వారు అని అంటారు. ఇప్పుడు బాప్దాదా ఇదే ఆశిస్తూ ఉన్నారు. అనుభవీ మూర్తులుగా అవ్వండి. అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగించండి. 4 సబ్జెక్టులలో అనుభవీ స్వరూపంగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగిస్తాము. ఉన్న లోపాలను సంపన్నం చేసుకుంటాము, పోగొట్టుకుంటాము. ఇంతగా స్వయంపై అటెన్షన్ ఇస్తాము అని భావించేవారు చేతులెత్తండి. మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా, మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు కదా. ఈ స్థూలమైన చేతిని మాత్రమే కాదు, మనస్సు యొక్క చేతిని ఎత్తండి. ఎందుకంటే బాప్ దాదా శివరాత్రికి రిజల్ట్ చూస్తారు. మనస్సులో ఎవరిదైనా లోపము కలిగిన సంస్కారము మీ శుభ భావనను తగ్గించరాదు. వారి పట్ల వారి సంస్కారం అయితే డీలాగా ఉంది, కానీ వారు మీ శుభ భావనను తగ్గించగలిగేంత శక్తిశాలిగా ఉన్నారు కదా. ఆ విషయంలో బ్రహ్మ బాబాయ్ ఏమేం చూడలేదు, ఏమేం చేయలేదు. బాధ్యత ఉన్నప్పటికీ అంతిమంలో శుభభావన, శుభకామనలతో కూడిన 3 మాటల శిక్షణను అందరికీ ఇచ్చి వెళ్ళారు. గుర్తుంది కదా. 3 మాటలు గుర్తు ఉన్నాయి కదా. స్వయం కూడా నిరాకారి, మనస్సులో నిరాకారి, మాటకు నిరహంకారి, కర్మకు నిర్వికారి. బ్రహ్మబాబా ఆ స్థితిలోనే అవ్యక్తమయ్యారు. ఎవ్వరికీ కూడా కర్మ భోగం యొక్క ఫీలింగ్ను తెప్పించలేదు, అనారోగ్య భావనను. వారి కర్మభోగం సమాప్తమవుతూ ఉంది అని ఎవరికైనా అనిపించిందా? ఏమైంది? అవ్యక్తమైపోయారు. ఇలా బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా భవ అనే వరదానం దేనినైతే తండ్రి చేసి చూపించారో అలా బ్రహ్మబాబాను అనుసరించండి. మీరు నా బాబా అని అంటారు, మరి తండ్రి ఏమంటారు? నా పిల్లలు అంటారు. ఇలాంటి శుభభావన పరస్పరంలో, పరివారంలో ఉండడం కూడా అవసరం. స్వభావాన్ని చూడకండి. భావ స్వభావాలు ఉన్నాయి అని తండ్రికి తెలుసు, కానీ భావ స్వభావాలు ప్రేమను సమాప్తం చేయరాదు, సంబంధాన్ని సమాప్తం చేయరాదు. కార్యాన్ని తక్కువ సఫలం చేయడం అనేది సరి అయినది కాదు. ఇది పరివారం. ఎలాంటి పరివారం? ప్రభు యొక్క పరివారం, పరమాత్మ కుటుంబం. ఇందులో ఏ కారణంగా కూడా ప్రేమ తగ్గిపోరాదు. ప్రేమ అనగా శుభభావన తప్పకుండా ఉండాలి. ఎవరు ఎలాంటి వారైనా ఇది పరమాత్మ పరివారము, నేను ప్రభు పరివారానికి చెందిన వాడను అని భావించినప్పుడు, పరివారము అంటే ప్రేమ. ఒకవేళ పరివారంలో ప్రేమ లేదు అంటే అది పరివారమే కాదు. ఈ పరమాత్మ పరివారం ఒకే ఒక సమయంలోనే ఉంటుంది. ఇంత పెద్ద పరివారం పరమాత్మకు తప్ప మరెవ్వరికీ ఉండదు. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది కూడా పురుషార్థంలో విఘ్నం అవుతుంది.
విఘ్నముక్తులుగా అయినప్పుడే అనుభవీలుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీ ద్వారా అందరినీ అనుభవీలుగా చేస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలను చూసి చూసి సంతోషిస్తూ బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఉన్నారు, తండ్రి హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని, ఇంతమందిని, మధువన్ వాసులను చూసి వాహ్ మధువనం వాహ్ అని సంతోషమవుతుంది. అందరి ఆశ్రయస్థానము మధువనమే కనుక అందరూ మధువనానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు తండ్రికి గల ఆశను త్వరగా పూర్తి చేయాలి. 4 సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వాల్సిందే. ఎవరెక్కడ కూర్చొని ఉన్నా నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లలందరినీ బాప్దాదా చూస్తున్నారు. అందరూ చూసి చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈ సాధనాలు, విజ్ఞానము ఈ సమయంలో ఉన్నతిలోకి వెళ్తున్నాయి. ఇవి ప్రపంచానికి క్రొత్త ఆవిష్కరణలు. కానీ మీ లాభం కోసం మంచి సాధనాలను కనుగొంటూ ఉన్నారు. దూరంగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. ఈ సాధనాలను తయారు చేసినందుకు సైన్స్ వారికి కూడా అభినందనలు. మంచిది. దేశ విదేశాలలోని పిల్లలందరూ చాలా హృదయపూర్వక ప్రేమను, స్మృతిని స్వీకరించండి. మరియు విశేషంగా ఇలాంటి విశేషమైన పిల్లలకు నమస్తే. వరదానం: నాలెడ్జ్ యొక్క లైట్ ప్రకాశము ద్వారా మీ పురుషార్థ మార్గాన్ని సహజంగా మరియు స్పష్టంగా చేసుకునే ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా తనపు జీవితంలో లైట్ మరియు మైట్, ప్రకాశము మరియు శక్తి రెండు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపులుగా అయ్యేందుకు మననం చేసే మరియు సహనం చేసే శక్తులు ఉండాలి. ఒకటి, మననము చేస్తూ ఉండాలి బాబా ఇచ్చిన జ్ఞానాన్ని, ప్రతి పాయింట్ను. రెండవది, సహించే శక్తి కూడా ఉండాలి. మనస్సు కోసం మనన శక్తిని, వాచ మాట్లాడే మరియు కర్మణ కోసం సహన శక్తిని ధారణ చేయండి. తర్వాత ఏ మాటలైతే మాట్లాడతారో, కర్మలు చేస్తారో అవి వాటి అనుసారంగానే ఉంటాయి. ఒకవేళ ఈ 2 శక్తులు ఉంటే, 2 శక్తులు అంటే మనన శక్తి, సహన శక్తి, ప్రతి ఒక్కరికి పురుషార్థ మార్గం సహజంగా మరియు స్పష్టంగా అయిపోతుంది. స్లోగన్: వ్యర్థాన్ని మాట్లాడటము అనగా అనేక మందిని డిస్టర్బ్ చేయటం. అవ్యక్త సూచన: సదా అచంచలమైన, స్థిరమైన ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పిల్లలైన మీరు మాస్టర్ ప్రకృతి పతులు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూసి హర్షిస్తూ ఉండండి. ప్రకృతి అలజడి చేసిన, ప్రకృతి సుందరమైన ఆటనే చూపించిన, రెండింటిలో ప్రకృతిపతి ఆత్మలైన మీరు సాక్షిగా ఉంటూ ఆటను చూస్తారు. ఆత్మభావనతో ఆటలో మజాను తీసుకుంటారు, భయపడరు. కనుక బాప్దాదా తపస్సు ద్వారా సాక్షి తనపు స్థితి అనే ఆసనంపై అచంచలంగా, స్థిరంగా స్థితమై ఉండే విశేషమైన అభ్యాసాన్ని చేయిస్తూ ఉన్నారు. ఓం శాంతి.